బాపట్ల జిల్లా చల్ల రామయ్య మరోసారి దివ్యాంగుల హక్కుల కోసం సెల్ టవర్ ఎక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000కు పైగా బాపట్లలో 3,000 దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేసిన దాన్ని వ్యతిరేకిస్తూ బాపట్ల ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట టవర్ ఎక్కి నిరసన తెలిపారు. 2007-13లోనూ ఇలానే చలోచిత్ర నిరసనలతో చర్చల్లోకి వచ్చిన రామయ్య ఈసారి పెన్షన్లు పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దివ్యాంగుల నుండి పెద్ద సంఖ్యలో మద్దతు వ్యక్తమవుతోంది. రోడ్డు మీదకి లాగేశారు. ఈ కోటి ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి రద్దు చేసి రేపు వచ్చే నెల 1వ తారీఖున వికలాంగుల పింఛన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో 3,829 పింఛన్లను వాటి కట్టడం ద్వారా వికలాంగులకి గతంలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈ రోజు మీకు వచ్చే నెల నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. అరవై వికలాంగులు కాలు చెయ్య మోగా చెవుడున్న వికలాంగుల పింఛన్ తొలగించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఎలా మనసు వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వము వికలాంగుల పింఛన్ విషయంలో వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న వికలాంగులను కూడా ఈ రూపంగా నిరసన తెలుపుతామని చెప్పి తెలియజేస్తున్నారు. బాపట్ల జిల్లా గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు మా వికలాంగుల సమస్యని వికలాంగుల పింఛన్ తొలగించిన విషయం మీద తప్పకుండా తీసుకొని